ఈ మధ్యన ఓన్లీ డైట్ ఫుడ్ తింటున్నాను కదండీ! అందులో భాగంగానే స్ప్రౌట్స్ మేకింగ్ కూడా చేస్తున్నాననమాట. బొబ్బర్లు అలాగే పెసలు ఈ 2 కూడా కొంచెం స్ప్రౌట్ చేశాను. స్ప్రౌటింగ్. ఈ స్ప్రౌట్ మెషిన్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. తీసుకున్నప్పుడు కూడా చూపించాను. ఒక్కటేసారి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3, 4 డేస్ వస్తాయి కదా! అంటే ఒక 3, 4 టైమ్స్‌కి అని చెప్పి ఇలా చేసి డబ్బాల్లో స్టోర్ చేసి ఇవి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాననమాట. మళ్ళీ ఒకటేసారి అప్పుడప్పుడు చేసుకుంటాం కంటే ఇలా చేసుకోవడం కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఆ థాట్‌లో జస్ట్ ఇలాగ కొంచెం ఎక్కువ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. నేను మ్యాక్సిమం ఇవే తింటున్నాను. అంటే ఇవే కాదు, ఇలాంటివే తింటున్నాను. అన్నం అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేశాను ఈ రోజుకి. అంటే నేను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైంది. కాకపోతే ఎడిట్ సండే రోజు చేశాను. మండే రోజు పోస్ట్ చేస్తానన్నమాట. ఈ వీడియో నేను పోస్ట్ చేసేటప్పటికి ఒక 50 డేస్ 45 డేస్ అయితే అయ్యి ఉంటుంది. 45 డేస్లో ఆల్మోస్ట్ 6 to 7 కిలోస్ తగ్గాను అని అయితే అనిపించింది. యాక్చువల్గా మా ఇంట్లో వెయిట్ మెషిన్ ఉంది. కాకపోతే అది నేను వాడక వెనకాల బ్యాటరీ ఉంటుంది కదా, అది తుప్పు పట్టేసి ఊడిపోయిందనమాట. సో కొత్త మెషిన్ ఆర్డర్ చేశాను. అది మే 1st వస్తుందంట. నా ఉద్దేశంలో ఎవ్రీడే వెయిట్ చూసుకోకూడదు అని నా ఒపీనియన్. చాలామంది ఇదే చెప్తారు, ఎవ్రీడే వెయిట్ చూసుకోవడం ఎందుకు, అట్లీస్ట్ ఒక్క 1 మంత్కో 15 డేస్కో అలా చూసుకుంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. మీరేమంటారు? అసలు ఎవ్రీడే వెయిట్ చూసుకోవడం కరెక్టా కాదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మనం అలా చూసుకుంటే ఒక్కొక్క రోజు పెరుగుతాము, ఒక్కొక్క రోజు తరుగుతాము. అట్లీస్ట్ 15 డేస్కో 1 మంత్కో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను. నేనైతే 3 మంత్స్కి ఒక 9 to 10 కిలోస్ అలా రెడ్యూస్ అయితే తర్వాత కొంచెం తక్కువగా రెడ్యూస్ అవ్వచ్చు. ఇప్పటి నుంచి 10,000 స్టెప్స్ వేద్దామని డిసైడ్ అయితే అయ్యాను. చూడాలి. ఇంకా మా లక్ష్మి ఎక్కడి నుంచో పొద్దున్నే ఒక మొక్కను తీసుకొని వచ్చిందనమాట. ఇది మళ్ళీ ఎండాకాలం ఒకటి కదా, పాడైపోతుంది అంటే చచ్చిపోతుంది అని చెప్పి ఒక కుండి, ఇది ప్లాస్టిక్ది బిర్యానీ డబ్బా అనమాట. ఎప్పుడో నేను ఐసీఐసీఐలో ఉన్నప్పుడు తెచ్చాను దీన్ని. మేము అప్పుడు బిర్యానీ తెప్పించుకుంటే ఆ డబ్బాలు తీసుకొని వచ్చాను అనమాట. సో ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇందులో వేస్తున్నాను. ఇవి నేను యాక్చువల్గా నెక్లెస్ రోడ్లో నుంచి వెళ్తే కనుక జిహెచ్ఎంసీ వాళ్ళు నెక్లెస్ రోడ్లో ఎక్కువ మొక్కలు పెడతా ఉంటారనమాట. ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి. నేను ఒకసారి మా ఇంట్లో ప్రెసెంట్ స్పైడర్ ప్లాంట్ ఉన్నది, అక్కడ వాళ్ళని అడిగి తీసుకొని వచ్చాను. అది కూడా ఒక కుండీలో పెట్టాను, బాగా పెరిగింది అది కూడా. సో ఇలాంటివి కూడా అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను కదా. ఎందుకు తెచ్చావే అంటే ఎవరిదో అపార్ట్మెంట్లో ఉందంట తను పనిచేసే కాడ. నీకు మొక్కలంటే ఇష్టం కదా, పువ్వులు పుయ్యనివి కాయలు కాయనివి మొక్కలు పెట్టుకుంటావు కదా, నీకు ఇష్టం కదా అని తెచ్చాను, వేసుకో అని చెప్పి తెచ్చిందనమాట. ఇందాక చూపించింది కదా, చూశారు కదా, ఆఫీస్కి వెళ్ళే ముందర ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట తను. బేసిక్గా నేను మొక్కలు ఏమన్నా పెడితే కూడా ఇలా మట్టి అంటుకుంటుంది కదా చేతులకి, ఈ మట్టి నీళ్ళు మళ్ళీ ఇవి తీసుకొని వెళ్ళి నేను మొక్కలకే పోస్తాను. ఏంటో మట్టి కూడా కొనుక్కుంటాం కదండి ఇక్కడ. మన ఊరిలో అయితే మన భూమిలో, ఇంటి దగ్గర ఉన్న భూమిలోనే వేసేసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. భూమిలో గట్ట ఏమీ ఉండవు, అన్నీ అపార్ట్మెంట్లోనే. మనం మట్టిని కూడా కొనుక్కోవాలి, వాటిని కుండీల్లో వేసుకుని మొక్కల్ని ఇలా పెంచుకోవాలన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. నేను అసలు చేతికి అంటిన మట్టి నీళ్ళు కూడా నేను సింక్లో అంటే మోరీలో పోయకుండా మొక్కలకి పోస్తాను అనమాట. నాకు కొంచెం మొక్కల గురించి ఆలోచించిన, మొక్కల దగ్గర పని చేసిన, ఇంట్లో పని చేసుకున్న ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇస్తుంది. నాకు ఎందుకో అలా అలవాటైపోయింది. నాకు బేసిక్గా లెవెండర్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. ఆ వాసన, ఫ్లేవరే కాదు ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఆ లెవెండర్ ఫ్రేగ్రెన్స్ వాసన అంటే ఎంత ఇష్టమో అనేది తప్పకుండా చెప్పండి. నేను అగరబత్తీలు కొంటాను, సెంటెడ్ క్యాండిల్స్ కొంటాను, అలాగే మనం ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా, ధూప్ స్టిక్స్ అవి కొంటాను. కంటిన్యూస్గా కొంటూనే ఉంటాను లెవెండర్ వాసన వచ్చేవి. ఇదిగో ఈ కలర్ కూడా, నేను వేసుకున్న టాప్ కూడా ఈరోజు లెవెండరే. వెనకాల నాప్కిన్ వేసాను కదా,
స్పీకర్ పైన అది కూడా లెవెండరే. అసలు ఈ లెవెండర్ చూస్తే ఒక వైబ్ వచ్చేస్తుంది నాకు. లెవెండర్, ఎల్లో అంటే కూడా ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ షేడ్స్లో కూడా నాకు భలే ఇష్టము. ఆ షేడ్ మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ ఎల్లో అయితే. నేను పర్పుల్ అంటే లెవెండర్ కలర్ని అంత ఎక్కువగా నేను వాడట్లేదు. స్మెల్ ఓకే, కానీ డ్రెస్సులు అయితే నాకైతే ఆఫీస్కి వేసుకొని వెళ్ళడానికి ఏం లేవు. నెక్స్ట్ టైం చూడాలి, ఇంకా లెవెండర్ ఏమైనా కొనుక్కుంటానేమో. ఇది వచ్చేసి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. బేసిక్గా చాలా వేడిగా ఉంటుంది కదా, నేను అనుకుంటాను నేను జుట్టు కట్టుకోను అనమాట ఆఫీస్కి వెళ్ళినప్పుడు. కట్టుకుంటే ఏంటి అని అంటే కొంచెం నాది చాలా పల్చగా ఉంటుంది జుట్టు, కర్ల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్లక్కర్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ బౌన్సీగా ఉండి ఎక్కువ జుట్టులాగా ఉంటుంది. కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చాలా పల్చగా ఉండి చిన్న జుట్టులాగా ఉంటుంది అనమాట, సన్నంగా. అందుకని చెప్పేసి నేను అనుకుంటాను ఎండలు ఉన్నాయి కదా బాగా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అట్లీస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి, లేకపోతే ఆ ఉడుకులో చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి జుట్టు మొత్తం తడి తడిగా అయిపోతుంది అని అనిపిస్తుంది. కానీ ఒక్కరోజు రబ్బర్ బ్యాండ్ తీసుకొని వెళ్ళింది లేదండి. నేను భారతీయ ఎక్సాలో ఉన్నప్పుడైతే క్యాష్కి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేవాళ్ళం అనమాట. అప్పట్లో క్యాష్ ఇచ్చేవాళ్ళు ఆఫీస్లో సేల్స్ వాళ్ళు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. అసలు ఇప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్స్ ఆఫీస్లో ఉన్నాయో లేదో కూడా కనిపించట్లేదు నాకైతే, నా కరెంట్ కంపెనీలో. సో అసలు రబ్బర్ బ్యాండే తీసుకొని వెళ్ళట్లేదు. అప్పుడు ఒకవేళ నేను రబ్బర్ బ్యాండ్ తీసుకొని వెళ్ళకపోతే ఆ రబ్బర్ బ్యాండ్స్తో జుట్టు కట్టుకుని ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. అందుకని ఆ రబ్బర్ బ్యాండ్స్ గుర్తొచ్చాయి నాకు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సంతకి వెళ్ళి వచ్చాను. ఈరోజు మంగళవారం అనమాట. సంతకి వెళ్ళి వచ్చాను. సంతకి వెళ్ళి వచ్చిన తర్వాత 5000 స్టెప్స్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా. ఇంకా వచ్చిన తర్వాత క్లెన్జింగ్ మిల్క్ ఉంటే బాగా క్లెన్స్ చేస్తున్నాను అనమాట. అసలు మొన్న ఒక రోజు చూపించాను కదా ఎంత దుమ్ము ఉంది అనేది, చాలా దుమ్ముగా ఉంటుంది. అలాగే చాలా వేడి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏప్రిల్ వచ్చేసింది కదా, ఏప్రిల్ మే ఈ రెండు బాగా పీక్స్లో ఉంటాయి కదండి ఎండలు. అసలు మీ సైడ్ ఎలా ఉంది? ఇప్పుడైతే అసలు బయటికి వెళ్ళాలి అని అనిపించట్లేదు బెడ్రూమ్లో నుంచి. నేను ఎప్పటి నుంచో హాల్లో ఏసీ పెట్టించుకోవాలని నేను టవర్ ఏసీ కోసం అడిగాను అనమాట. టవర్ ఏసీ కోసం అడిగితే కింద వైరింగ్ చేయాలి భూమిలో నుంచి అని అన్నారు. టైల్స్ అవన్నీ పీకేయాలి అని అంటే అమ్మ బాబోయ్ అనుకుని లైట్ తీసుకున్నాను. అసలు ఏదో ఒకటి ఏసీ పెట్టించుకోవాలి హాల్లో కూడా అని అనిపిస్తుంది నాకైతే. అస్సలు ఉండలేకపోతున్నాము. దట్టు ఒక 2 years నుంచి అనుకుంటా అన్నీ విపరీతంగానే ఉన్నాయి కదా, ఎండ వాన చలి అన్నీ విపరీతంగానే ఉన్నాయి కదా, ఏంటో తెలీదు. ఇంకా క్లెన్స్ చేసేసుకున్నాను. బేసిక్గా నేను ఈ మధ్యన నెయిల్ పెయింట్స్ ఒక్కొక్క వేలికి ఒక్కొక్క నెయిల్ పెయింట్ వేసుకుంటున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను. రీసెంట్గా నేను ఒక షేడ్ తీసుకున్నాను. అది ఎలా ఉంటుందా అనుకున్నాను. బ్రౌన్ షేడ్ లాగా ఉంటుంది అది, కాకపోతే అది బ్రౌన్ కాదు, కొంచెం గోల్డ్ అండ్ బ్రౌన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. జ్యూస్లో, అంటే ఇది నెయిల్ పెయింట్ గురించి నేను మాట్లాడుతున్నా, జ్యూస్ బ్రాండ్ అనమాట. చాలా బాగుంది. ఫేసెస్ కెనడా అది తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫేసెస్ కెనడాలో అసలు ఎంత బాగుంటాయో. నేను వీళ్ళు వస్తారు కదా అర్బన్ క్లాప్ నుంచి పిల్లలు, వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ ఫేసెస్ కెనడా నెయిల్ పెయింట్స్. చాలా బాగుంటాయి, లాంగ్ లాస్టింగ్ అనిపిస్తాయి నాకు. నేను వాళ్ళు తెచ్చినవి చూస్ చేసుకుంటాను కదా, డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటా. ఒకరోజు పర్పుల్ అంటే చింతపిక్క రంగు ఉండదు కదా, ఆ కలర్ వేసుకున్నాను. అసలు ఎంత బాగున్నాయో. బేసిక్గా నాకు కాళ్ళకి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను బరువుగా ఉంటాను కాబట్టి నాకు కాళ్ళు బాగా పగిలిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పెడిక్యూర్ చేయించుకుంటాను అనమాట. పెడిక్యూర్ చేయించుకుంటే కొంచెం కాళ్ళు మంచిగా ఉంటాయి కదా అని చెప్పి పెడిక్యూర్ చేయించుకుంటాను. సో కాళ్ళకి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఎక్కువ రెగ్యులర్గా ఏమంటారు మాయిశ్చరైజర్ అవన్నీ రాసుకుంటాను అనమాట. సో అందుకని అంత పర్టికులర్గా కాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. నేను ఎవరిదైనా ఫస్ట్ ఫీమేల్స్ది అయితే కాళ్ళే చూస్తానండి. నాకు ఎందుకో అదొక పిచ్చి, మొహమాటం లేకుండా చెప్తాను. కొంచెం కాళ్ళకి క్రీమ్ రాసుకోవచ్చు కదా అని చెప్పి చండాలంగా ఉంటే, అది ఎందుకో నాకు అలా అలవాటైపోయింది. ఇదిగో ఇంకా సంతలో నుంచి అయితే ఇవి తీసుకొని వచ్చాను. చిలకడ దుంపలు, ఇంకా గోరు చిక్కుడుకాయలు,
పల్లీలు అర కేజీ అడిగితే అర కేజీ సరిపోతాయా, ఏం చేసుకుంటారు అర కేజీ అని అడుగుతుంది ఆవిడ. మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకొని వచ్చాను. 4 ఇచ్చారనమాట 20కి. గోంగూర అలాగే వంకాయలు ఇవి తీసుకొని వచ్చానమాట. సో గోంగూర వంకాయ కూర వండుదాము అని చెప్పి తెచ్చాను. అన్నం తినట్లేదు ఇప్పటికి కూడా. 45 డేస్ అవుతుంది అని చెప్పేసి అన్నాను కదా. నెక్స్ట్ మంత్ 9th వస్తే 2 months అంటే మే 9th వస్తే 2 months అవుతుంది అనమాట నేను అన్నం తినక. సో ఒక 6 months ఇలా ట్రై చేద్దాము, అసలు వెయిట్ లాస్ ఎంత అయ్యాము ఏంటి అనేది చూద్దాము అని అయితే అనుకుంటున్నాను. కొంచెం త్వరగానే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను, కానీ కొంచెం హెల్త్ వైజ్ కూడా చూసుకోవాలి కదా, అందుకని కొంచెం లేట్ అయినా పర్వాలేదులే. 1 yearకి ఇన్ని కిలోస్ తగ్గితే చాలు, కానీ కన్సిస్టెన్సీగా చెయ్యాలి అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడైతే మొక్కజొన్న పొత్తుని ఒలుస్తున్నాను. గ్యాస్ మీద పెట్టి కాలుద్దామని అయితే డిసైడ్ అయ్యానండి. గ్యాస్ మీద పెట్టి కాలిస్తే కొంచెం ఉడకబెట్టిన దానికంటే కాల్చింది మనం వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి గ్యాస్ మీద ఒక ఏమంటారు హోల్ చేసుకునేది ఉంటుంది కదా, పెంకు కూడా కాదు, మనం ఏమైనా గిన్నెలు గట్ట పెట్టుకుంటాం కదా అలాంటిది ఉంటుంది కదా, అది పెట్టేసి ఒక జాలి లాంటిది దాని మీద పెట్టి డైరెక్ట్ కాల్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన కొంచెం ఇలాంటివి కూడా చేస్తున్నాను. మొక్కజొన్న గింజలు ఒలిసి మళ్ళీ వాటిని ఉడకబెట్టి అవి మళ్ళీ బాక్స్లో వేసి ఎందుకులే ఇవన్నీ అని చెప్పి డైరెక్ట్ కాల్ చేస్తున్నాను అనమాట. 2-3 సార్లు ఇలాగ కాల్చినయే తీసుకొని వెళ్ళాను ఆఫీస్లో కూడా, కానీ ఓకే బాగానే ఉంది. మనం ఎక్కడన్నా బయట తింటే ఇలాంటివి మనకి వేసిస్తారు కదా, నిమ్మకాయ ఉప్పు కారం పూసి ఇస్తారు కదా మొక్కజొన్న పొత్తుకి, బాగుంటుంది అది కూడా. కానీ మనం ఇంట్లో ఉంటే వేడివేడిగా అలాంటివి ఏం లేకుండా తింటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో అదనమాట. అసలు ఈ ఎండాకాలంలో కూడా మొక్కజొన్న పొత్తులు వస్తాయా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇదివరకు ఎప్పుడు నేను కొనలేదు కాబట్టి. ఇదిగో ఇంకా నైట్ క్రీమ్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది కంపల్సరిగా పాటిస్తున్నానండి ఈ మధ్యన. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ సంతకి వెళ్ళేది ఉంటే వెళ్ళేసి వచ్చిన తర్వాత, వాకింగ్ నుంచి కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఫేస్ని క్లెన్స్ చేస్తున్నాను క్లెన్జింగ్ మిల్క్తో. దాని తర్వాత కంపల్సరిగా సీరం అప్లై చేస్తాను పడుకునే ముందర. ఇది మ్యాండేటరీ అయిపోయింది, ఎందుకంటే కొంచెం ఫేస్ ఇది రాసుకుంటేనే కొంచెం నా ఫేస్ లాగా ఉంది అని అనిపిస్తుంది, మంచిగా పడింది. ప్లస్ కొంచెం ఇది రాసుకుంటే పిగ్మెంటేషన్ కానివ్వండి, యాక్ని ఇలాంటివి ఏమీ రాకుండా అలా మంచిగా ఏమైనా మార్క్స్ ఉంటే అవి నల్ల మచ్చలు ఇవన్నీ పోతున్నాయి అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఒక ఫిబ్రవరి నుంచి రాసుకుంటున్నట్టున్నాను. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కంటిన్యూస్గా ఇది 3rd month. మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది, చాలా మంచిగా అనిపించింది. కానీ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను కదా, మనము వెయిట్ లాస్ అయితే కొంచెం ఫ్యాట్ కూడా లాస్ అవుతాం కదా, ఇంచు లాస్ అవుతాము. ఆ ఇంచు లాస్ అయితే మనకి మంచిగా కొంచెం కలర్ కూడా షేడ్ అవుతుంది అని అనిపించింది నాకు. లావ్ అయిపోతే బాగా నల్లగా అయిపోతున్నాము, అదే కొంచెం సన్నగా అయ్యాము కాబట్టి కొంచెం కలర్ కూడా మారుతుంది అని అయితే అనిపిస్తుంది నాకు. ముఖానికైతే ఒక సీరం అప్లై చేశాను. ఇది గార్నియర్ వాళ్ళది విటమిన్ సి సీరం అనమాట. ఇది మెడకి రాసుకుంటాను. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా మెడ కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. మా మూడత్తయ్య నా మెడ నల్లగా ఉంటుంది అని అనిందని ఒకరోజు ఇసుకేసి తోమానమాట మెడ, అయినా తెల్లగా అవ్వలేదు. కానీ ఇంకా నా మెడ అలాగే ఉంటుంది అని డిసైడ్ అయ్యి నేను కూడా లైట్ తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది మెడ కూడా కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది చూద్దాంలే ఇంకా కొంచెం సన్నగా అయిన తర్వాత అసలు ఎలా ఉంటుంది, అది రంగు మారదా అని అనిపిస్తుంది అనమాట. చూడాలి. ఈ మధ్యన 15 daysకి ఒకసారో 30 daysకి ఒకసారో అలాగా హెన్నా అప్లై చేస్తున్నాను అనమాట. కానీ కన్సిస్టెన్సీగా ఎవ్రీ వీక్కి ఒకసారి అప్లై చేయాలి అని డిసైడ్ అయ్యాను ఈ సమ్మర్ అంతా కూడా. ఎందుకంటే బాగా చెమటలు పడుతున్నాయి జుట్టుకి, అసలు ఆయిలీగా అయిపోతుంది జుట్టు, చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఎవ్రీడే తలస్నానం చేయాలి అని డిసైడ్ అయ్యాను.
అంటే మళ్ళీ షాంపూ కూడా చేయాలి, లేదు అని అంటే జిడ్డెక్కిపోతుంది. నాది అసలే ఆయిలీ స్కిన్, దట్టు నాకు చిన్న చిన్న ఏమైనా పింపుల్స్ లాగా వస్తే నా చేతులు అసలే ఖాళీగా ఉండవన్నమాట, అట్లని గిల్లుతానే ఉంటాను. దానివల్ల ఒకదాని నుంచి ఒకటి అలాగా స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఇంకా ప్రతిరోజు తలస్నానం చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే చేయలేదు, కానీ ఇప్పటి నుంచి చెయ్యాలి. ఇంకా జుట్టు అయితే దూతున్నాను. బేసిక్గా నాది కర్లీ హెయిర్. నాకు అస్సలు ఇష్టం లేని జుట్టు అంటే నాదే కర్ల్స్. చాలామంది అంటూ ఉంటారు కర్ల్స్, కొంతమందికి కర్ల్స్ కావాలని గిరిజాలు తెప్పించుకుంటారు ఆర్టిఫిషియల్గా. మీరేంటి గిరిజాల జుట్టు ఉన్న వాళ్ళకేమో స్ట్రెయిట్ జుట్టు కావాలి, స్ట్రెయిట్ జుట్టు ఉన్న వాళ్ళకేమో గిరిజాల జుట్టు కావాలి అని అంటున్నారు. అదైతే నిజమేనండి. నాకైతే నా హెయిర్ అంటే అస్సలే ఇష్టం లేదు. ఇంకా నైట్ అంతా సెట్ చేసేసాను, ఇంకా పడుకోవడమే అన్నమాట. చిన్న చిన్నగా ఇలా మచ్చలు వచ్చాయి, గిల్లుతున్నాను కాబట్టి ఇవి త్వరలోనే పోతాయిలేండి. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఇంకొక వీడియోలో కలుస్తానే.